దేని గురించి వచ్చావు? పార్టీ క్లోజ్ చేసుకుంటాం, పార్టీ మెర్జ్ చేసుకుంటాం బీజేపీలో, మా మీద ఎలాంటి కేసులు లేకుండా, మేము చేసిన అవినీతి ఎక్కడా బయట పెట్టకుండా ఉండేదానికోసం వచ్చిన మాట వాస్తవమా కదా? గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు నమ్ముకునే దేవుడు ఎక్కడ ఉన్నా సరే వచ్చి ప్రమాణం చేద్దాం. నువ్వు మా ఇంటికి వచ్చి అడిగిన మాట వాస్తవమా కాదా? నేను ఈ విషయం అధిష్టాన వర్గం తీసుకుపోతే అది పూర్తిగా బీఆర్ఎస్ అనే పార్టీ అయిపోయిన పార్టీ, మొత్తం పీతకల్లోతు గొంతులే కూరకపోయిన పార్టీ, ప్రజా వ్యతిరేక పార్టీ. మనం ఎలక్షన్స్లోనే చెప్పాం, వారితో కలిసే సమస్య లేదు, అది అయిపోయిన పార్టీని మనం తీసుకుంటే మనం కూడా నష్టపోతాం, ప్రజలు మనల్ని నమ్మరు అని బీజేపీ పార్టీ చెప్తే ఆ మాట నీకు చెప్పిన మాట వాస్తవమా కాదా? ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ నువ్వు అనుకున్నది జరగలేదని నా పైన బురద జల్లే దానికోసం నేను, ఎందుకంటే ఇది ప్రైవేటుగా జరిగింది బయట చెప్పకూడదు అనుకున్నా, ఇన్ని రోజులు చెప్పలా, ఈరోజు చెప్పాల్సి వచ్చింది. దీనికి ఆ రోజు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కావాలంటే మా ఇంట్లో ఉండే కెమెరా, చెప్పండి సార్, మీరు చెప్పండి. మా ఇంట్లో ఉండే కెమెరాలో తీసి మీడియాకి ఇవ్వాలంటే ఇస్తాను కేటీఆర్.